హలో, నేను సిఎస్ రావు. ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం మారిపోయింది. ప్రమాణ స్వీకారం 12వ తారీఖున చంద్రబాబు నాయుడు చేయబోతున్నారు. ఈలోపుగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ కార్యాలయాల్లో ఫైళ్లు తరలి వెళ్ళిపోతున్నాయి. ఇలాంటి సిచ్యువేషన్లే గతంలో మన తెలంగాణ అసెంబ్లీలో కూడా కనిపించింది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కనిపిస్తూ ఉంది. ఇంతకీ ఆంధ్రప్రదేశ్లో ఏం జరుగుతుంది, ఏ ఆఫీస్లో ఫైళ్లు కదులుతున్నాయి అనే దాని మీద మనం విశ్లేషణ చేసుకుంటే, ప్రధానంగా ఆంధ్రప్రదేశ్లో గత 5 ఏళ్ల నుంచి ఇసుక సిండికేట్, లిక్కర్ సిండికేట్ భారీ ఎత్తున నడిచింది. దానికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి మంత్రివర్గం మీద అనేక రకాల ఆరోపణలు వచ్చినటువంటి విషయం మనందరికి కూడా తెలిసిందే. అయితే ఇక్కడ వాస్తవంగా లిక్కర్ సిండికేట్కి సంబంధించి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ చంద్రబాబు నాయుడు ఇచ్చారు. ఆ సందర్భంగా ఆయన జరిగినటువంటి అవినీతిని బయటపెట్టారు. బయటపెట్టిన తర్వాత దాదాపుగా 20,000 కోట్ల నుంచి 30,000 కోట్ల రూపాయలు అవినీతి జరిగి ఉంటుందని చెప్పి అంచనా వేసినటువంటి సంగతి మనందరికీ తెలిసిందే. సో దాని మీద కనుక ఇప్పుడు ఒకవేళ విచారణ జరపకపోతే డెఫినెట్గా చంద్రబాబు నాయుడు చేసినటువంటి ఆరోపణల్ని తప్పుపట్టేటువంటి అవకాశం ఉంది. అందుకే ఇప్పుడు ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు విచారణ చేయాల్సి వస్తుంది. ఒకవేళ చెయ్యకపోతే ఆయన చేసినటువంటి ఆరోపణల్లో అబద్ధాలు ఉన్నాయి అని ప్రజలు విశ్వసించేటువంటి అవకాశం ఉంది. అలాంటి అవకాశం లేకుండా ఖచ్చితంగా ఆయన విచారణకు ఆదేశించేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి. సో ఆ విషయం సహజంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకు తెలుస్తుంది, గ్రహిస్తారు కూడా. సో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇప్పుడు ఏం చేశారు, ఫైళ్ళని మాయం చేసేటువంటి ప్రయత్నం చేశారు. దాంట్లో భాగంగా అర్ధరాత్రి వేళ ఫలితాలు వచ్చినటువంటి రోజు రాత్రి ఏపీఎండిసి ఆఫీస్లో కొంతమంది జొరబడి సీసీ కెమెరాలని కనిపించకుండా చేసి, సీసీ కెమెరాలకు సంబంధించి షూట్ కాకుండా ఆపివేసి అక్కడ ఉండేటువంటి ఫైల్స్ని తరలించారు అనేది ఇప్పుడు వస్తున్నటువంటి న్యూస్. అయితే ఇక్కడ ఎవరు తరలించారు, ఎక్కడికి తరలించారు అనేటువంటి ప్రశ్న వేసుకుంటే, ఆంధ్రప్రదేశ్ మైనింగ్కి సంబంధించి వెంకటరామరెడ్డి అప్పట్లో ఎండీగా ఉండేవాళ్ళు. ఆయన ఆధ్వర్యంలోనే మొత్తం జరిగింది అనేది ఆయన మీద ఉన్నటువంటి ఆరోపణలు. ఇప్పుడు ఆయన బదిలీ పైన వెళ్ళారు. అయినప్పటికీ ఆయన చేసినటువంటి ఇచ్చినటువంటి మొత్తం అనుమతులు కానీ ఇవన్నీ కూడా ఖచ్చితంగా ఫైళ్ళు కదలి వెళ్ళేటువంటి అవకాశం ఉంది అనేది తెలుగుదేశం పార్టీ యొక్క అనుమానం. అందుకే ఇప్పుడు అక్కడ ఆఫీస్కి మొత్తానికి తాళాలు వేసి చుట్టూరు ప్రహరీ మొత్తం పహారా పెట్టడం జరిగింది. అది కూడా పోలీసుల పహారా నడుమ ఇప్పుడు ప్రభుత్వ ఆఫీసులు ఉన్నాయని అంటే ఆంధ్రప్రదేశ్లో గత ప్రభుత్వం ఏం చేసింది అనేది క్లియర్గా మనందరికీ అర్థమవుతుంది. సరిగ్గా ఇలాంటి పరిస్థితే తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ మార్పిడి సందర్భంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది అనగానే, ఫలితాలు వెలువడగానే రాత్రికి రాత్రి ఇక్కడ పశుసంవర్ధక శాఖకు సంబంధించినటువంటి ఫైళ్ళు, అలాగే టూరిజం శాఖకు సంబంధించిన ఫైళ్ళు, ఈ 2 శాఖలకు సంబంధించినటువంటి ఫైళ్ళు తరలి వెళ్ళినటువంటి విషయం మనందరికీ తెలిసిందే, గుర్తుండే ఉంటుంది. ఆ రోజున రాత్రి వేళ ప్రభుత్వ ఆఫీసుల్లోకి వచ్చి ఆటోల్లో కీలకమైనటువంటి ఫైల్ను తరలించుకొని వెళ్ళారనేది అప్పట్లో వినిపించింది. ఆ మేరకు కేసు కూడా నమోదైంది. అలాగే హైదరాబాద్లో ఉండేటువంటి పర్యాటక శాఖ ఆఫీసులో కూడా ఫైళ్ళు దగ్ధమయ్యాయి. సో ప్రభుత్వం మారేటప్పుడు ఎప్పుడైనా సరే ఈ ఫైళ్ళు దగ్ధం, లేదంటే ఎర్త్ అయ్యి మొత్తం ప్రమాదం జరిగింది, అగ్ని ప్రమాదం, ఇలాంటివన్నీ కూడా వినిపిస్తుంటాయి. అయితే ఆంధ్రప్రదేశ్లోకి వచ్చేటప్పటికి ఇక్కడ సిఐడి సంబంధించిన అధికారి సంజయ్, అలాగే సునీల్, వీళ్ళు వివాదాస్పదమైనటువంటి ఐపీఎస్ అధికారులుగా ఉన్నారు. సో వాళ్ళలో ఇప్పుడు ఫైర్ సేఫ్టీకి సంబంధించి ఆల్రెడీ సునీల్ ఉన్నారు అక్కడ. సో ఫైర్ సేఫ్టీకి సంబంధించి ఎన్ఓసీలు తీసుకోవాలి. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎవరైతే డీవియేట్ చేశారో వాళ్ళందరూ అగ్నిమాపక పర్మిషన్ తీసుకోవాలి భవన నిర్మాణాలకి. సో దాంతో ఎన్ఓసీలు ఇవ్వాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. సో ఆ ఎన్ఓసీలకి కనీసం 3.5 లక్షల నుంచి దాదాపుగా 8 లక్షల వరకు వసూలు చేశారు అతను అనేది ఫైర్ సేఫ్టీకి సంబంధించినట్టు ఐజీగా ఉన్న అతను, డీజీ అనుకుంటా. సో డీజీగా ఉన్న అతను. సో అంటే నెలకి 5 కోట్ల రూపాయలు అతను సంపాదించాడు
ఫైర్ సేఫ్టీ డీజీగా ఉండి అనేది ఇప్పుడు ఆయన మీద ఉన్నటువంటి ఆరోపణ సునీల్ మీద. సో సునీల్ మీద కానీ సంజయ్ మీద కానీ అనేకమైన ఆరోపణలు ఉన్నాయి. సునీల్ గతంలో సిఐడి చీఫ్గా చేశారు. ఆ సందర్భంగా ఫైబర్ నెట్కి సంబంధించిన కేసులను నమోదు చేయడం కానీ, ఇన్నర్ రింగ్ రోడ్డు, తర్వాత అమరావతికి సంబంధించినటువంటి ఇన్సైడర్ ట్రేడింగ్ అని రకరకాల కేసులు నమోదు చేసి ఫైల్ని క్రియేట్ చేసి చంద్రబాబు నాయుడు మీద ఆరోపణలను మోపి నిరాధారమైనటువంటివి ఆయన మీద ఫైల్ మూవ్ చేసినటువంటి ఆయన సునీల్. ఆ తర్వాత కేంద్ర ప్రభుత్వం ఆయన మీద చర్యలు తీసుకోవాలని చెప్పి ఆదేశించినటువంటి క్రమంలో ఆయన్ని ఫైర్ సేఫ్టీ విభాగం కిందకి మార్చారు. ఇక అక్కడి నుంచి ఆయన దందా మొదలైంది అనేది వినిపిస్తుంది. సో దానికి సంబంధించినటువంటి ఆధారాలు కూడా లేకుండా ఇప్పుడు అగ్నిమాపక దళం ఆఫీసులో ఉండేటువంటి ఫైల్ను కూడా ఆయన తగలబెట్టించారు కొన్నిటిని, లేదా కొన్నిటినేమో తరలించేశారు రాత్రికి రాత్రే అనేది వినిపిస్తుంది. 4వ తారీఖున ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు అలాగే లోక్సభ ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. ఆ రోజు రాత్రి మొత్తం అక్కడ ఏపీ సంబంధించినటువంటి కార్యాలయంలో ఈ 3 కార్యాలయాల్లో ఉండేటువంటి ఫైళ్ళు భారీ ఎత్తున తరలి వెళ్ళిపోయాయి అనేది ఇప్పుడు సచివాలయ వర్గాల్లో వినిపిస్తున్నటువంటి మాట. సో ఆ 3 కార్యాలయాల నుంచి ఎవరు తరలించారు అనేది ఇప్పుడు పెద్ద ప్రశ్న. వాస్తవంగా 3 కార్యాలయాలు సీసీ కెమెరాల నడుమ ఉండాలి. కానీ జూన్ 4వ తారీఖున రిజల్ట్ వచ్చినటువంటి రోజు రాత్రి సీసీ కెమెరాలు కొంత టైం పనిచేయలేదు అనేది ఐడెంటిఫై చేస్తూ ఉన్నారు. దీంతో చంద్రబాబు నాయుడు ఆర్డర్స్ జారీ చేశారు. మొత్తం ఆఫీసుల్ని సీజ్ చేయమని చెప్పి. సో 3 ఆఫీసులను సీజ్ చేశారు. ఒక్క ఫైల్ కూడా కదలడానికి లేదు అని చెప్పి చెప్తూ ఉన్నారు. సో సర్వర్స్ కూడా డౌన్ అయిపోయాయి. అసలు ఎందుకు సర్వర్స్ కొన్ని రోజుల పాటు డౌన్ అయ్యాయి రిజల్ట్ వచ్చిన తర్వాత అనేది కూడా ఇప్పుడు విచారణ చేయాలి అనేది వినిపిస్తుంది. ఇప్పుడు వాసుదేవరెడ్డి కానీ, వెంకటరామరెడ్డి కానీ, లేదా సిఐడి మాజీ చీఫ్ ఉన్నటువంటి సునీల్ కానీ, వీళ్ళ 3 ఆఫీసుల్లో ఫైళ్ళు భారీ ఎత్తున తరలి వెళ్ళాయి అనేది వస్తున్నటువంటి ఆరోపణ. సో ఇవి కాకుండా సచివాలయంలో ఇంపార్టెంట్ ఫైల్స్ కానీ, లేదా ఈ ఆఫీసు షట్డౌన్ చేసి దాన్ని ఏదో రిఫ్రెష్ చేయాలనేటువంటి ఒక ప్రయత్నం చేయటం, ఇవన్నీ కూడా జరిగాయి ఫలితాలు వచ్చిన తర్వాత. వాస్తవంగా పోలింగ్ జరిగిన తర్వాతే అనుమానం వచ్చి కొన్ని సర్దుకున్నారు. జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి నుంచి కొన్ని ఇంపార్టెంట్ ఫైల్స్ లండన్కి తరలించారు ప్రత్యేకమైనటువంటి విమానంలో అనేది కూడా అప్పుడు వచ్చినటువంటి ఆరోపణ. సో మొత్తం మీద జరిగినటువంటి స్కామ్స్కి ఆధారాలు లేకుండా ఫలితాలు వచ్చిన తర్వాత కొన్ని ఫైల్స్ మార్చేటువంటి ప్రయత్నం చేశారు అనేది ఇన్ఫర్మేషన్. అందుకే కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత వాటికి సంబంధించిన వివరాలను సేకరించి సీసీ కెమెరాలు పనిచేయకపోవడం, హార్డ్ డిస్క్లు కొన్నిటిని ధ్వంసం చేయటం, కొన్ని ఫైళ్ళను మాయం చేయటం, మరికొన్ని ఫైల్స్ని తగలబెట్టడం, ఇవన్నీ కూడా చేసింది ఎవరు, దీని వెనుక ఎవరున్నారు, ఎందుకు చేశారు, ఏ ఫైల్స్ తగలబెట్టారు, దీని మీద విచారణకు ఆదేశించేటువంటి అవకాశం ఉంది. సరిగ్గా ఇక్కడే లిక్కర్ స్కామ్ కానీ, లేదా మైనింగ్ స్కామ్, మైనింగ్ అంటే క్వాడ్స్ కావచ్చు, ఇసుక కావచ్చు, బైరైటీస్ కావచ్చు, ఏదైతేనేమి వాటి వెనక అసలు ఏం జరిగింది అనేది బయటకు వచ్చే అవకాశం ఉంది. సో ఇంకొకటి మద్యానికి సంబంధించి ఆల్రెడీ ఇప్పటికే మద్యానికి సంబంధించి వాసుదేవరెడ్డి ఇళ్ల మీద ఏపీసీఐడి తనిఖీలు చేస్తుంది. ఇంకా వెంకటరామరెడ్డికి సంబంధించిన అంశము ఇంకా విచారణ చేయాల్సి ఉంది. అలాగే మైనింగ్కి సంబంధించి ఇవన్నీ కూడా విచారణ చేపట్టాల్సి ఉంది. కాబట్టి ఫైళ్ళన్నీ భద్రంగా ఉండాలి అనేటువంటి ఉద్దేశంతో ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి కీలకమైనటువంటి ఆఫీసుల్ని సీజ్ చేసేసి తాళాలు వేసి పహరా పెట్టారు పోలీసులు, సిఆర్పిఎఫ్ దళాలని పెట్టారు అక్కడ. సో కొత్తగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేస్తున్నారు ముఖ్యమంత్రిగా. ఆ తర్వాత ఆఫీసుల్ని ఓపెన్ చేసి అసలు ఏం జరిగింది అనేది విచారణకు ఆదేశించేటువంటి అవకాశం ఉంది. అప్పుడు కానీ అసలు దొంగలు ఎవరు అనేది బయటపడేటువంటి అవకాశం లేదు. అప్పటి వరకు ఇవన్నీ ఆరోపణల కింద చూడాలి. సీసీ కెమెరాల్లో మాత్రం క్లియర్గా ఎక్కడో దగ్గర దొరికేటువంటి అవకాశం ఉంది అనేది ఒక ఆధారం. ఆ ఆధారాన్ని బట్టి ఈ విచారణ సాగబోతుంది. సో ఈ విచారణలో ఎవరెవరు దొరికేటువంటి అవకాశం ఉంది, ఏ ఫైల్స్ ఏం మాయం చేశారు అనేది బయటకు తీస్తే లిక్కర్ స్కామ్ అయింది, ల్యాండ్ స్కామ్ అయింది, అలాగే శాండ్ స్కామ్ అయింది, ఇవన్నీ కూడా బయటకు వచ్చేటువంటి అవకాశం ఉంది. థ్యాంక్ యూ.